నమస్తే వాయిస్ ఆఫ్ వనితకు స్వాగతం. మహిళలు అన్ని రంగాల్లో పైచేయి సాధిస్తున్నారు. సామాజిక, విద్య, ఉపాధి, రాజకీయాల్లో పురోభివృద్ధి సాధిస్తున్నారు. ఇటీవలే విడుదలైన గణాంకాలు మగువలు సాధిస్తున్న విజయాలకు అద్దం పడుతున్నాయి. అసలు లింగ నిష్పత్తి, అక్షరాస్యతలో మహిళలు ఏ స్థాయిలో ఉన్నారు? సమాజ, కుటుంబ వ్యవహారాల్లో వారి పాత్ర ఎలా ఉంది? తదితర విషయాలపై ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనితలో చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో లింగ నిష్పత్తి ఏం సూచిస్తోంది? జననాల రేట్లు ఎలా ఉన్నాయి? రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలో పురుషులతో పోలిస్తే మహిళల శాతం తగ్గిందా, పెరిగిందా? తెలంగాణ రాష్ట్రంలో నగర, పట్టణ జనాభాలో లింగ నిష్పత్తి చాలా ముందంజలోనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గతేడాది సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేను చేపట్టింది. తెలంగాణ అర్బన్ డెమోగ్రాఫిక్ టేబుల్స్ 2024 గణాంకాల ప్రకారం రాజధాని పరిధిలోని జిల్లాల్లో పురుషుల కంటే మహిళల సంఖ్య ఎక్కువగా ఉండటం విశేషం. జీహెచ్ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో సామాజిక వర్గాల వారీగా లింగ నిష్పత్తిలో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు, ప్రజల్లో అవగాహన, మారుతున్న సామాజిక దృక్పథానికి ఈ ఫలితాలే నిదర్శనంగా నిపుణులు చెబుతున్నారు. ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఎలాగో ఒక ఇంటికి మహిళ అలాగే భర్త తెచ్చిన సంపాదనలో సేమ్ ఇప్పుడు సేవింగ్స్ చేసుకుంటా ఉండి భర్తకి చేదోడు వాదోడుగా ఉండి మంచిగా వచ్చిన దాన్ని అన్నిటికీ సర్దుబాటు చేసుకుంటూ మహిళ చాలా రంగాల్లో ముందంజ వేస్తుంది. ఇప్పుడు భాగ్యనగరంలో కానీ, బెంగళూరు ఈ సిటీస్లో కానీ మనకేంటంటే మహిళలు భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలని ఒక మెట్టు పైకి వేస్తున్నారు. ప్రతి వాళ్ళు మేము కూడా సంపాదించాలి, భర్తకు తెలియకుండా కూడా చాలామంది హోమ్ ఫుడ్లని అలా డెలివరీ చిన్న చిన్న ఆన్లైన్లో బిజినెస్లు, శారీ బిజినెస్లు అలా చేసుకుంటూ భర్తకి తెలియకుండా భర్తకి కూడా చేదోడు ఉండాలని ఎప్పుడన్నా ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు అవి యూజ్ చేసుకుంటూ మహిళలకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటున్నారు ఇప్పుడు ఉన్న మహిళలు. జీహెచ్ఎంసీ పరిధిలో లింగ నిష్పత్తి 1078గా ఉంది. అంటే ఇక్కడ ప్రతి 1000 మంది పురుషులకు 1078 మహిళలున్నారు. సామాజిక వర్గాల వారిగా బీసీఏలో 1090, బీసీఈ 1087, ఓసీల్లో 1108 మందిగా ఉంది. అంటే ఓసీ వర్గాల్లో మహిళల ప్రాతినిధ్యం చాలా బలంగా ఉంది. ముస్లిం మైనారిటీలు బీసీఈలో లింగ నిష్పత్తి 1087గా ఉంది. బీసీసీలో 962గా ఉంది. అయితే ఈ వర్గాల్లో మాత్రం పురుషులతో పోలిస్తే మహిళల జనాభా తక్కువగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో 1095 లింగ నిష్పత్తితో తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఓసీల్లో 1145తో పురుషుల కంటే మహిళల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రంలోనే ఇది అత్యధికం. ఎస్టీల్లో లింగ నిష్పత్తి 1137గా నమోదైంది. బీసీసీ సామాజిక వర్గంలో 1008గా లింగ నిష్పత్తి ఉంది. ఒక రాష్ట్రానికి హోమ్ మినిస్టర్, ఫైనాన్స్ మినిస్టర్ ఎలాగో ఒక ఇంటికి మహిళ అలాగే భర్త తెచ్చిన సంపాదనలో సేమ్ ఇప్పుడు సేవింగ్స్ చేసుకుంటా ఉండి భర్తకి చేదోడు వాదోడుగా ఉండి మంచిగా వచ్చిన దాన్ని అన్నిటికీ సర్దుబాటు చేసుకుంటూ మహిళ చాలా రంగాల్లో ముందంజ వేస్తుంది ఇప్పుడు భాగ్యనగరంలో కానీ, బెంగళూరు ఈ సిటీస్లో కానీ మనకేంటంటే మహిళలు భర్తకి చేదోడు వాదోడుగా ఉండాలని ఒక మెట్టు పైకి వేస్తున్నారు. ప్రతి వాళ్ళు మేము కూడా సంపాదించాలి, భర్తకు తెలియకుండా కూడా చాలామంది హోమ్ ఫుడ్లని అలా డెలివరీ చిన్న చిన్న ఆన్లైన్లో బిజినెస్లు, శారీ బిజినెస్లు అలా చేసుకుంటూ భర్తకి తెలియకుండా భర్తకి కూడా చేదోడు ఉండాలని ఎప్పుడన్నా ఆర్థిక కష్టాలు వచ్చినప్పుడు అవి యూజ్ చేసుకుంటూ మహిళలకి చాలా ఇన్స్పైరింగ్గా ఉంటున్నారు ఇప్పుడు ఉన్న మహిళలు. ఇక మేడ్చల్ జిల్లా విషయానికి వస్తే సగటు లింగ నిష్పత్తి 1066గా ఉంది. ఈ జిల్లాలో ఎస్టీ సామాజిక వర్గంలో 1088, ఓసీల్లో 1097, బీసీలో 1053 నిష్పత్తిలో మహిళలున్నారు. ఎస్సీలో సగటు 1026గా ఉంది.
సిఆర్ఎస్ నివేదిక ప్రకారం 2021లో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 196,166 మంది పుడితే పట్టణ ప్రాంతాల్లో 4,15,485 మంది జన్మించినట్టుగా వెల్లడైంది. అదే సమయంలో 2021లో పుట్టిన పిల్లల్లో 3.18 లక్షల మంది మగ శిశువులకు 2.93 లక్షల మంది ఆడ శిశువులు జన్మించినట్లు సర్వేలు చెబుతున్నాయి. 2021లో కోవిడ్ కారణంగా మరణాల సంఖ్య తెలంగాణలో 15.4% పెరిగినట్టు సిఆర్ఎస్ నివేదికలో తేలింది. 2021లో రూరల్ ఏరియాలో 1,08,000 మంది మరణిస్తే పట్టణ ప్రాంతాల్లో 1,26,000 మంది మృతి చెందినట్టు తెలిసింది. మొత్తం 2,34,000 మంది మరణిస్తే అందులో పురుషులు 1,35,000 మంది, మహిళలు 98,000 మంది ఉన్నట్టు సర్వేలో తేలింది. ఇక నవజాత శిశువుల విషయానికి వస్తే గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లోనే నవజాత శిశువుల మరణాలు అత్యధికంగా నమోదు కావటం ఆందోళన కలిగిస్తోంది. నవజాత శిశు మరణాల్లో మొదటి స్థానంలో హైదరాబాద్ ఉండగా రెండో స్థానంలో పెద్దపల్లి జిల్లా నిలిచింది. తెలంగాణలో 2021లో మొత్తం 6,11,000 మంది జన్మిస్తే ఇందులో అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలోని 95,666 మంది పుట్టారు. అతి తక్కువగా ములుగు జిల్లాలో 3,868 మంది మాత్రమే పిల్లలు జన్మించారు. జననాల విషయంలో హైదరాబాద్ తర్వాత మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్ అర్బన్, నల్గొండ, ఖమ్మం జిల్లాలు నిలిచాయి. 2021లో మొత్తం 2,34,000 మంది చనిపోతే అందులో 76% మంది 55 ఏళ్లకు పైబడిన వారు ఉన్నట్టుగా గుర్తించారు. ఇందులో 35 నుండి 44 ఏళ్ల వయసులో 12,000 మంది, 45 నుండి 54 మధ్య వయసు వారు 22,000 మంది, 55 నుండి 64 మధ్య వయసున్న వారు 42,000 మంది, 65 నుండి 69 ఏళ్ల మధ్య వయస్కులు 85,000 మంది ఉన్నారు. 70 ఏళ్లు పైబడిన వారిలో 51,000 మంది మరణించారు. మహిళలకి ఖాళీ ఎడ్యుకేషన్ అంటే అదంతా ఏం తెలియదు. ఓన్లీ 18 ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ లోపు పెళ్లి చేయడం అంతవరకే తెలుసు. బట్ ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్క మహిళలు ప్రతి ఒక్క దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వాళ్ళు ఇప్పుడు ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఒకప్పుడు పేరెంట్స్ కూడా దీన్ని ప్రోత్సహించకపోతుండే. ఇప్పుడు ప్రతి ఒక్క పేరెంట్స్ కూడా బాయ్స్కి ఎంత ఈక్వల్గా ఇచ్చారో రైట్స్, గర్ల్స్ కూడా అంతే ఈక్వల్ రైట్స్ ఇచ్చారు. సో ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో ఉంది. ఆర్మీ, నేవీ, సో ప్రతి ఒక్క ఐటీ, గవర్నమెంట్ సెక్టార్, ప్రతి ఒక్క సెక్టార్లో ఆడపిల్లలు ఉన్నారు. సో ఇలానే ముందుండాలని చెప్పి ఆడపిల్లలు ప్రతి దాంట్లో ముందుండాలని కోరుకుంటున్నాం. సో ఇప్పుడు మనం చాలాసార్లు చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి ఒక్క గవర్నమెంట్, సాఫ్ట్వేర్, రియల్ ఎస్టేట్ ప్రతి ఒక్క రంగంలో కూడా మన ఆడపిల్లలు ఉన్నారు. సో ఇలానే ముందుకు ఆడపిల్లలు వెళ్ళాలని కోరుకుంటూ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఇంకా అంటే లైక్ 2 o'clock, 3 o'clock, 4 o'clock కాదు, ఎవ్రీ టైం ఎక్కడైనా సరే ఆడపిల్లకి స్వేచ్ఛ ఉండాలి. ఎనీ టైం తిరగాలి. ప్రతి ఒక్క రంగంలో కూడా వాళ్ళు అన్నింటిలో ముందుండాలి. దానికి కావాల్సిన సపోర్ట్ ప్రతి ఒక్కరు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలోని జనగణన విభాగం విడుదల చేసిన సిఆర్ఎస్ రిపోర్టులో కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2019లో ప్రతి 1000 మంది మగ శిశువులకు 953 మంది ఆడ శిశువులు జన్మిస్తే 2021లో ఆడ శిశువుల సంఖ్య ఆందోళనకర స్థాయికి పడిపోయింది. కేవలం ప్రతి 1000 మంది అబ్బాయిలకు 922 మంది అమ్మాయిలే పుడుతున్నారని సర్వే తెలిపింది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో జననాల రేటు గ్రామీణ ప్రాంతాల్లో కంటే పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉన్నట్టు సర్వే స్పష్టం చేసింది. ఒకప్పుడు వంటింటికే పరిమితమైన మహిళ నేడు ఆర్థికంగానూ ఎదుగుతోంది. వ్యాపార, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో నేను సైతం అంటూ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తోంది. అంతేకాదు తన జీవితాన్ని తీర్చిదిద్దుకునే విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ నేటి సమాజానికి ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం, ప్రైవేటు రంగాలు మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగుల కల్పనలో మహిళలకు సముచిత స్థానం కల్పిస్తోంది. ముఖ్యంగా విద్య, ఆరోగ్య, పోలీస్ శాఖలో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. మరోవైపు ప్రైమరీ టీచర్లు, మాంటిసోర్స్ టీచర్లు, అకాడమిక్ కోఆర్డినేటర్లుగా హైదరాబాద్ లాంటి నగరాల్లో మహిళలకు మంచి అవకాశాలున్నాయి. ఈరోజు అంటే ప్రజెంట్లీ ఉద్యోగం, జాబ్స్ ప్లస్ ఆర్థికంగా మహిళలు ఎలా ఎదిగారు అని చెప్పడానికి నేను ఒక చిన్న ప్రాబ్తో స్టార్ట్ చేస్తాను. మహిళలు మహారాణులు అంటారు. అంటే ఇది చెప్పడానికి చాలా ఈజీ, మహిళలు మహారాణులు అని చెప్పడం. ఎందుకంటే ఇది తరతరాల నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఇంట్లో కానివ్వండి, సొసైటీలో కానివ్వండి, జాబ్స్లో కానివ్వండి, బిజినెస్లో కానివ్వండి చాలా ఎక్కువ. కానీ
ప్రజెంట్ ఏదైతే మహిళలు ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా బిజినెస్లో కానివ్వండి, జాబ్స్లో కానివ్వండి, అన్నిట్లలో కూడా ముందున్నారు. అంటే సెల్ఫ్ రిలయన్స్, మేము ఏదైనా సాధించగలుగుతాము. దానికి కావాల్సింది ఫస్ట్ మమ్మల్ని మేము ట్రస్ట్ చేయడం. దాంతోపాటు ప్రపంచంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఒక లేడీ అన్నాము అంటే ఇప్పుడు మనము ఒక పెప్సికో సీఈఓని తీసుకున్నాం అనుకోండి, తను ఒక లేడీయే. ఒక ఇన్ఫోసిస్ నుంచి సార్ నారాయణ్ సార్ వాళ్ళ వైఫ్ని తీసుకోమని అనుకున్నాం అనుకోండి, షీ ఆల్సో ఏ లేడీయే. ముఖేష్ అంబానీ వైఫ్ని తీసుకున్నాం, షీ ఆల్సో లేడీయే. వీళ్ళందరూ కూడా బిజినెస్సే కాదు, ఇంటిని, జాబ్స్ని అన్నిటిని కూడా ఒక సమానంగా నడుపుతున్నారు. అందులో మేము కూడా ఇప్పుడు 33% రిజర్వేషన్ అని చెప్తున్నాం, కానీ ఆ 33% రిజర్వేషన్లో మేము ఇంకా ఎక్కువ రిజర్వేషన్ కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము ఎందులో తక్కువ కాదు, మగవాళ్ళకు సమానంగా మేము అన్నీ చేయగలుగుతాము. అది ఇల్లుని చూసుకోవడమే కానివ్వండి, బిజినెస్ పరంగానే కానివ్వండి, ఎడ్యుకేషన్ పరంగానే కానివ్వండి, జాబ్ పరంగా కూడా మేము ఈక్వల్ టు మెన్. అంటే మాకు ఒకవేళ అన్నిట్లలో అవకాశం ఇస్తే, ఎవరైతే ఆడవాళ్ళు ఇంటింటి కుందేళ్ళు అని ఒకటి అంటారో అది కాదు, ఆడవాళ్ళు బయటికి వస్తే ఒక పులి లాంటి వాళ్ళు కూడా అని నిరూపించుకోవడంలో ఆడవాళ్ళు ఫస్ట్ ఉంటారు. ఐటీ కంపెనీలు, హెచ్ఆర్, అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ, టెలికాలర్, సేల్స్ లాంటి ఉద్యోగాల్లో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నాయి. పలు కంపెనీల్లో అయితే వేర్ హౌస్ సార్టింగ్, ప్యాకింగ్, ఆఫీస్ అసిస్టెంట్ లాంటి ఉద్యోగాలు వనితలకు అందుబాటులో ఉన్నాయి. ఇక బ్యాంకింగ్, ఫైనాన్స్ విభాగాల్లో రిలేషన్షిప్ మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, బ్యాంకింగ్ కౌన్సిలర్లుగా రాణిస్తున్నారు మహిళలు. రాష్ట్ర ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తోంది. ఇందిరమ్మ ఇళ్లు లాంటి పథకాల ద్వారా నిర్మాణ రంగంలో సెంటరింగ్ యూనిట్లు, ఇతర వ్యాపార అవకాశాలను మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ఈ ఆటో, బైక్ డ్రైవింగ్ శిక్షణతో పాటు 100% ఉద్యోగ హామీతో అవకాశాలు కల్పిస్తున్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేకంగా 51% పెట్టుబడితో 51% ఉపాధి కల్పించే స్టార్టప్లను ప్రోత్సహిస్తున్నారు. తెలంగాణలో మహిళల ఉపాధి రేటు పెరుగుతున్నందువల్ల ఉద్యోగ కల్పనలో తెలంగాణ దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలిచింది. ఇంకా నేను చెప్పేది ఏంటంటే, మహిళలు అందరూ ఏ రంగంలోనూ తక్కువ కాదని, అందరూ మనకి చేతనైన వరకు పని, ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా చిన్న చిన్న ఫుడ్లని, హోమ్ ఫుడ్లని అలా చేసుకుంటూ, ఎవరికి చేతనైన పని వాళ్ళు చేసుకుంటూ భర్తకి హెల్ప్ఫుల్గా ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు ఉన్న నగరాల్లో ఎవరికైనా రెంట్స్ కట్టుకోవడం, పిల్లల్ని చదివించుకోవడం ఒక శాలరీతో అవ్వని పని. అందుకనే ఏంటంటే ఇప్పుడు ఇద్దరు కష్టపడి పని చేసుకుంటేనే ఇల్లు నడుస్తుందండి మా భాగ్యనగరాల్లో. అందుకనే ఏంటంటే మహిళలు కూడా భర్తకి కొంచెం చేదోడుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. పట్టణ ప్రాంతాల్లో సామాజిక మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 3 జిల్లాల గణాంకాలను పరిశీలిస్తే కుటుంబానికి మహిళలు వెన్నుదన్నుగా నిలుస్తున్నట్టు లెక్కలు చెబుతున్నాయి. జీహెచ్ఎంసీలో 21.8%, రంగారెడ్డి జిల్లాలో 20.4%, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 18.9% మహిళలే ఇంటి యజమానులుగా ఉండటం అభినందనీయమైన విషయం. ఈ లెక్కన తెలంగాణ వ్యాప్తంగా సగటు 23.9%గా ఉంది. మహానగరం హైదరాబాద్లో నెలకు కేవలం 5,000 లోపు సంపాదనతో సగటున 9% మంది జీవనం కొనసాగిస్తున్నారు. ఇది రాష్ట్ర సగటు 12% కంటే తక్కువగానుంది. రంగారెడ్డి జిల్లాలో 9.3%, జీహెచ్ఎంసీలో 9.2%, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 8.1% మంది ప్రజల వార్షిక ఆదాయం ఏడాదికి 50,000 రూపాయల లోపు మాత్రమే ఉంది. చాలామంది జాబ్ చేసుకుంటూ ఎవరి సపోర్ట్ లేకపోయినా సరే వాళ్ళ కోసం స్టాండర్డ్గా నుంచొని చాలామంది జాబ్ చేసుకుంటున్నారు. అండ్ వాళ్ళలో నేను ఒక్కదాన్ని. నేను కూడా మా ఇంట్లో మనీ ఇవ్వడం కానీ, మా మమ్మీకి హెల్ప్ చేయడం కానీ, అండ్ మా డాడీకి హెల్ప్ చేయడం కానీ చాలా చేశాను ఇప్పటి వరకు. ఓకే, నాలానే చాలామంది అమ్మాయిలు అంటే విలేజెస్లోనే ఆగిపోకుండా మ్యారేజెస్ చేసుకోకుండా ఎర్లీగా వాళ్ళ కోసం వాళ్ళు వచ్చి నుంచోవడం అండ్ వాళ్ళ పేరెంట్స్కి సపోర్ట్గా చేయడం, ఇలా చేస్తే చాలా ఇంకా లైక్ అమ్మాయిలు అనేవాళ్ళు జాబ్ చేయడానికి ఎక్కువ మంది ఉంటారు. అమ్మాయిలు అనేవాళ్ళు చదువుకున్న అమ్మాయిలు అలానే విలేజ్లోనే ఆగిపోకుండా ఇలా నగరాలకు వచ్చి జాబ్ చేసుకోవడం వల్ల వాళ్ళలో ఉన్న టాలెంట్ బయటకు రావడం అండ్ వాళ్ళు సంపాదించుకొని మంచి పేరు తెచ్చుకోవడం, వాళ్ళ ఊర్లో కూడా మంచి పేరు ఉంటుంది వాళ్ళకి. రాష్ట్రంలోని కులాంతర వివాహాల్లో జీహెచ్ఎంసీ అగ్రస్థానంలో ఉంది. తర్వాత స్థానాల్లో మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాలు చోటు దక్కించుకున్నాయి.
గ్రేటర్ పరిధిలో 14.3% కులాంతర వివాహాలు జరగగా మేడ్చల్ జిల్లాలో 9.9%, రంగారెడ్డి జిల్లాలో 8.4%గా నమోదయ్యాయి. మరోవైపు జీహెచ్ఎంసీలో ముందస్తు వివాహాలు ఎక్కువగా ఉన్నాయి. 11.1% మంది పురుషులు పెళ్లి వయసు రాకముందే వివాహాలు చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో 7% పురుషులు, 7.3% స్త్రీలు, మేడ్చల్లో పురుషులు 6.6%, స్త్రీలు 6.8% మేర చట్టబద్ధ వయసులోపే వివాహ జీవితంలోకి అడుగుపెట్టారు. జరుగుతున్న ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అనేది ఎందుకైతే బెటర్ అని అనుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మన సొసైటీలో క్యాస్ట్ పరంగా అని కాకుండా అనదర్ క్యాస్ట్లో కూడా అమ్మాయిలు ఫర్ ఎగ్జాంపుల్ వైశ్యాస్ అయినా ఏదైనా కానీ అమ్మాయిలు దొరకడం చాలా కష్టమవుతుంది. ఇంకోటి ఏంటంటే కట్నం అని చెప్పేసి అలా కూడా ఇచ్చుకొని పొజిషన్లో ఉండేసి కూడా కొద్దిగా జరుగుతూ ఉన్నాయి. సో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అని అంటే అండర్స్టాండింగ్ ఉంది అని అంటే కనుక ఇక్కడ క్యాస్ట్ అనేది కాకుండా బౌండింగ్ అనేది ఒకరినొకరు అర్థం చేసుకొని సో ఫర్దర్గా ఫ్యూచర్ బాగుంటుంది. ఏదైనా కానీ ఒకరినొకరు చూసుకుంటూ జాబ్ పరంగా అయినా కానీ ఇన్ ఫ్యూచర్ పిల్లలు అయినా కానీ అన్ని రకంగా బాగుంటుంది. సో ఇంటర్ క్యాస్ట్ అయితే కొద్దిగా బెటర్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే అటువైపు ఫ్యామిలీ ఇటువైపు ఫ్యామిలీ కంప్లీట్గా ఒకరినొకరు మాట్లాడుకొని చేసుకొని ఇన్ కేస్ ఫ్యూచర్లో ఒకవేళ హస్బెండ్ నుండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ అమ్మాయి నుండి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కానీ పేరెంట్స్ అనేది కూడా సపోర్టివ్గా ఉండి కొద్దిగా చూస్తూ ఉంటే సో బాగుంటుందండి. అన్ని రకాలుగా పేరెంట్స్ అయినా కానీ అర్థం చేసుకొని పిల్లలు ఏం ఇష్టపడుతున్నారు ఏంటి అనేది చూసి వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది కూడా కొద్దిగా అర్థం చేసుకొని సపోర్టివ్గా ఉండి చేస్తే కనుక అందరి లైఫ్ బాగుంటుంది. అమ్మాయి అయినా అబ్బాయి అయినా రాబోయే తరానికైనా కానీ బాగుంటుంది. సో నా సైడ్ నుండి అయితే నేనైతే యాక్సెప్ట్ చేస్తాను ఇది. గ్రేటర్ హైదరాబాద్ లో 89% మందికి కుళాయిలుండగా మేడ్చల్ జిల్లాలో 86.3%, రంగారెడ్డి జిల్లాలో 85.3%గా ఉంది. గ్రేటర్ పరిధిలో చేతి పంపులపై ఆధారపడిన వారు ఇప్పటికీ 3.3%, మేడ్చల్ జిల్లాలో 2%, రంగారెడ్డి జిల్లాలో 2.4% మంది ఉన్నారు. మొత్తానికి కుటుంబ సంక్షేమం కోసం మహిళలు పరితపిస్తున్నారు. ఉద్యోగ ఉపాధి రంగాల్లో రాణిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలంటే విద్య తప్పనిసరి. గతంతో పోలిస్తే అక్షరాస్యత శాతం నెమ్మదిగా పెరుగుతూ వస్తోంది. విద్య ఆవశ్యకతపై ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు, పాఠశాలలు గ్రామీణ స్థాయి నుంచి పట్టణ ప్రాంతాల వరకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. తద్వారా అక్షరాస్యతలో మహిళలు ముందంజలో ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి చదువు అవసరం. ఉద్యోగాలు చేయకపోయినా చదవటం, రాయటం లాంటి కనీస ప్రక్రియలైనా రావాలని చెబుతూ ఉంటారు. నిరక్షరాస్యులుగా ఉన్నవారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తున్నాయి. తెలంగాణలో అమ్మకు అక్షరమాల కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. అందులో భాగంగానే నిరక్షరాస్యులైన మహిళలను మహిళా సంఘాల ద్వారా గుర్తిస్తున్నారు. అలాంటి వారికి 100 రోజుల పాటు ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ అమ్మకు అక్షరమాల కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రంలోని జిల్లాల్లో అనేక మంది మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఈ 100 రోజుల బోధనలో భాగంగా మహిళలకు పలు అంశాలను నేర్పిస్తారు. మన ఆచార వ్యవహారాలు, మా ఇంటి మహాలక్ష్మి, పిల్లల పెంపకం మన బాధ్యత, కుటుంబం, ఇరుగు పొరుగు, పరిశుభ్రత, ఆరోగ్యం, ఎన్నికలు, చట్టాలు తెలుసుకుందాం. డిజిటల్ అక్షరాస్యత లాంటి అంశాలకు అనుగుణంగా తెలుగు భాష, రోజువారీ పనుల్లో ఉపయోగపడే లెక్కలకు సంబంధించిన నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశంతో పుస్తకాలను అందుబాటులో ఉంచారు. మేము చేయాలనుకుంటే చాలా చేయొచ్చు, కానీ కొన్ని మమ్మల్ని ఆపుతున్నాయి. ఆపడానికి ఒక రిజర్వేషన్ అనే కారణం కూడా ఉంది. దాన్ని ఒకసారి తీసేస్తే మేమేంది అనేది ప్రతి ఒక్కరికి చూపిస్తాం. బిజినెస్లో మాకన్నా ఎవరైతే బిజినెస్ మ్యాన్ కాదు. ఎందుకంటే ఒక ఇంట్లో ఎవరైతే మహిళ ఉంటుందో తను ఒక కుక్, ఒక అడ్వైజర్, ఒక హెచ్ఆర్, ఎవ్రీథింగ్. ఇంట్లో మార్నింగ్ నుంచి 5 o'clock నుంచి లేచి ఈవినింగ్ 12 వరకు వర్క్ చేసే ప్రతి ఉమెన్ కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్, ఒక హెచ్ఆర్, ఒక ఫైనాన్షియల్ మినిస్టర్ అండ్ ఒక ఫ్యామిలీ హూ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. మేము అన్నిట్లలో ఉన్నాం. వీ క్యాన్ ప్రూవ్ అవర్ సెల్ఫ్.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో కుటుంబ సమగ్ర సర్వేను పరిశీలిస్తే 6 ఏళ్ల నుంచి 29 ఏళ్ల వారిలో చదువుకున్న వారు 90% మంది ఉన్నారు. ఇందులో జీహెచ్ఎంసీ పరిధిలో 84.7% మంది ఉండగా అత్యధికంగా మేడ్చల్ జిల్లాలో 90.4% మంది విద్యావంతులున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో చదువుకున్న విద్యార్థుల్లో అత్యధికంగా ఇంగ్లీష్ మీడియం వారున్నారు. 2వ స్థానంలో తెలుగు, 3వ స్థానంలో ఉర్దూ మీడియం విద్యార్థులున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో తెలుగును మాతృభాషగా మాట్లాడేవారు 53.10% మంది ఉంటే ఉర్దూ మాతృభాషగా మాట్లాడేవారు 37.5% మంది, హిందీ మాతృభాషగా మాట్లాడుతున్న వారు 6% ప్రజలున్నారు. ఇంతకుముందు 18 ఇయర్స్ తర్వాత 18 ఇయర్స్ లోపు పెళ్లి చేసి ఇంకా అత్తారింటికి పంపించి ఇంట్లో పని వరకే ఉంటుండే. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్క సిటీకి వచ్చి, చిన్న చిన్న గ్రామాల నుంచి సిటీకి వచ్చి సాఫ్ట్వేర్ కోర్సెస్ నేర్చుకొని ఇంకా బయట జాబ్స్ చేస్తూ మన చదువుకోవడం అంటే వాళ్ళ వరకే కాకుండా ప్రతి ఇంకా వాళ్ళ నెక్స్ట్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలకు చెప్పుకోవడం అయినా, లేకపోతే బయట వేరే వాళ్ళకి ఒక స్ఫూర్తిలా ఉండడం అయినా, ఒక వాళ్ళని చూసి ఇంకొకళ్ళు నేర్చుకునేటట్టు, వాళ్ళని చూసి ఇంకొకళ్ళు సిటీకి వచ్చి డెవలప్ అయ్యి అందరికి ఒక అవేర్నెస్ ఇస్తున్నారు. సో ఒక్కళ్ళు ఇద్దరు చదువుకున్నా అందరూ వాళ్ళని చూసి నేర్చుకుని ముందుకు వస్తున్నారు. సో ఇలానే ముందుకు వస్తూ అందరినీ గవర్నమెంట్ సెక్టార్ అయినా, ప్రైవేట్ సెక్టార్ అయినా, సో ఐటీ, మన ఆర్మీ, నేవీ, సో దేంట్లోనే ఇలానే ముందుండాలి. ప్లస్ ఇలానే ముందుకు వచ్చి డేర్గా చదువుకొని ప్రతి ఒక్కళ్ళకి ఒక అవేర్నెస్ అనేది తేవాలని చెప్పేసి అనుకుంటున్నాం. హైదరాబాద్ జిల్లాలో అక్షరాస్యత అధికంగా 83.25% ఉంది. 49.93%తో నారాయణపేట జిల్లా చివరి స్థానంలో ఉంది. గ్రామీణ అక్షరాస్యత రేటుల కంటే పట్టణ అక్షరాస్యత రేటులు ఎక్కువగా ఉన్నాయి. గ్రామీణ అక్షరాస్యత విషయంలో 69.9%తో మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో అధికంగా ఉంది. 47.3%తో జోగులాంబ, గద్వాల్ జిల్లా చివరి స్థానంలో ఉంది. అక్షరాస్యతలో 63.25%తో హైదరాబాద్ జిల్లా ప్రథమ స్థానంలో ఉండగా 71.57%తో జోగులాంబ, గద్వాల్ చివరి స్థానానికి పరిమితమైంది. గ్రామీణ ప్రాంతాల్లో మహిళా అక్షరాస్యత ఇంకా ఆందోళనకరంగా ఉంది. అయితే ప్రభుత్వం డిజిటల్ లిటరసీ, వయోజన విద్యపై దృష్టి పెట్టింది. మొత్తానికి మహిళలు అక్షరాస్యతలో వృద్ధి చెందడంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందుతూ అగ్రస్థానంలో నిలుస్తున్నారు. ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్ జిల్లాలో తమ ఉనికిని చాటుకుంటున్నారు. ఇది శుభ పరిణామమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూశారు కదా, ఇది ఇవాల్టి వాయిస్ ఆఫ్ వనిత కార్యక్రమం. మరొక టాపిక్ తో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. నమస్తే.